వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఎప్పటి నుంచో తిరుపతి లాంగ్ వీడియో అయితే పెట్టాలని అనుకుంటున్నాను, కానీ అవ్వట్లేదు. ఎప్పటికి కుదిరింది, మీకోసం ఈ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. తిరుపతి వెళ్ళాలంటే నిజంగా చాలా అదృష్టం ఉండాలండి. ఎంతోమంది ట్రై చేస్తారు, కానీ కొంతమందికే సాధ్యమవుతుందండి. ఆ స్వామివారి దయ నా మీద, మీ మీద, అందరి మీద ఉండాలని కోరుకుంటూ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ అందరికీ తెలిసిందేనండి, ఇది అలిపిరి చెక్ పోస్ట్ అండి. మన లగేజ్ అంతా ఇక్కడ చెక్ చేసిన తర్వాత మాత్రమే మనల్ని కొండ మీదకి అయితే అలౌ చేస్తారండి. మా చెకింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడ చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగిందండి. ఏంటంటే మా బ్రదర్ ఉన్నాడు కదండి, తను దూద్ ప్యాడ్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాడండి, చిన్నవి. మా చెకింగ్ అంతా అయిపోయిందండి. తర్వాత వచ్చి మేము కార్ మూవ్ చేస్తున్న టైంలో సెక్యూరిటీకి డౌట్ వచ్చింది. కార్ అయితే ఆపేసి ఆ ప్యాకెట్స్ ఏంటో తీసి చూసారండి. అవి తీసి చూసిన తర్వాత ఆయన నవ్వుకున్నారు, అవి దూద్ ప్యాడ్ ప్యాకెట్స్ అని చెప్పి. సర్లేని ఆయనకో 2 ప్యాకెట్స్ ఇచ్చి మేము కూడా వచ్చామండి. చూస్తున్నారు కదండి, కొండ పైకి వెళ్ళే మార్గంలో అయితే మనకి ఇలా ముఖ దర్శనం అయితే జరుగుతుందండి. మీరు కూడా దర్శించుకోండి. ఇంకా మనం ఆల్మోస్ట్ కొండ మీదకి అయితే వచ్చేసామండి. మా పాప అయితే ఎలా ఆడుతుందో చూసారు కదండి. కొండ మీదకి రాగానే స్టార్ట్ చేసిందండి. ఈ గ్యాప్లో అయితే మా హస్బెండ్ రూమ్ అలాట్మెంట్ కోసం సిఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళారండి. శంకుమిట్ట గెస్ట్ హౌస్ అయితే అలాట్ చేశారు. ఈ అలాట్మెంట్ తర్వాత శంకుమిట్ట గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళడం జరిగింది. గెస్ట్ హౌస్ అయితే టెంపుల్కి వాకబుల్ డిస్టెన్స్ అండి. గెస్ట్ హౌస్ అయితే సుబతంకి చాలా దగ్గరండి. మేమైతే కళ్యాణానికి వెళ్ళామండి. సో మాకైతే చాలా ఈజీగా అనిపించింది. మీరు చూస్తున్నారు కదండి, కొంచెం ముందుకెళ్ళి ఆ స్టెప్స్ దిగితే కనుక మనకి సుప్తం వస్తుందండి. మీరు చూస్తున్నట్టయితే మనకి ఇక్కడి నుంచే టెంపుల్ కనిపిస్తుంది, చూసారు కదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, ఇదేనండి మేము ఉన్న గెస్ట్ హౌస్ అయితే. ఇక్కడ నుంచి టెంపుల్ అయితే చాలా దగ్గరగా ఉందండి, మీరు కూడా చూడండి. ఈ స్టెప్స్ దిగిన తర్వాత మనకి లెఫ్ట్లో అయితే సుపథం అండి. మీకు ఎలాంటి అడ్వాన్స్ బుకింగ్ లేకుండా ఈ సుపథం దగ్గర నుంచి అయితే 1 ఇయర్లో బేబీస్ని అయితే దర్శనానికి అయితే అలౌ చేస్తారండి. ఖచ్చితంగా బేబీ ఏజ్ అయితే 1 ఇయర్ లోపు ఉండాలండి. తర్వాత పేరెంట్స్ ఇద్దరి ఆధార్ కార్డ్స్ కూడా ఉండాలి. బేబీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదంటే డిశ్చార్జ్ సమ్మరీ, ఈ రెండింటిలో ఏదున్నా అలౌ చేస్తారండి. మేమైతే లాస్ట్ టైం మా బేబీకి 9 months ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళామండి. బేబీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మా ఇద్దరు పేరెంట్స్ ఆధార్ కార్డ్స్ అయితే తీసుకుని వెళ్ళామండి. మాకైతే దర్శనానికి 1.5 hours పట్టిందండి. మీకు కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. ఇంకా ఈ స్ట్రీట్ అయితే మనకి ఫుడ్ అండ్ షాపింగ్ అయితే చాలా బాగుంటుందండి, మీరు కూడా చూసేయండి.
చూస్తున్నారు కదండి, ఈ ఏరియా మొత్తం కూడా మనకి ఫుడ్ అండ్ షాపింగ్కే బాగుంటుందండి. ఇక్కడ సర్వదర్శనానికి వచ్చిన వాళ్ళు అయితే చాలా మంది రెస్ట్ తీసుకుంటారండి. ఇక్కడ అయితే హరినామ సంకీర్తనలు పాడుతూ ఉంటారండి, మీరు కూడా చూసేయండి. మన ముందు ఉన్న వాళ్ళైతే వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారంటండి. వాళ్ళైతే నన్ను పిలుస్తున్నారండి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాము, ఒకసారి మేము కూడా హాయ్ చెప్తామండి అని చెప్పేసి. వాళ్ళని క్యాప్చర్ చేసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి డివోషనల్ కంటెంట్ అంతా మీ ముందుకు తీసుకొస్తున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. మీ సపోర్ట్ ఇలానే ఉంటే మరెన్నో వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తానండి. మనం చూస్తున్న ఈ ఏరియా అంతా టెంపుల్ ముందండి. ఈ ఏరియా వచ్చి కొబ్బరికాయ కొట్టే స్థలం అండి.
ఇక్కడ నుంచి గుడి గోపురం చూస్తూ దేవుడికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొడతారండి. ఇక్కడ నుంచి టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ఈ ప్లేస్ వచ్చి టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుందండి. ఇక్కడ డాలర్స్ అమ్ముతారు. నెక్స్ట్ అగరబత్తీలు ఇవన్నీ కావాలనుకుంటే కనుక మీరు ఇక్కడే తీసుకోవచ్చండి. ఇప్పుడు మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుందండి. ఈ అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇప్పుడు స్వామివారిని 4 మాడవీధుల్లో ఊరేగించి తీసుకొస్తున్నారండి. స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి.
ఈ 4 మాడ వీధులు తిరిగిన తర్వాత స్వామివారి గుడి దగ్గరికి వచ్చిన తర్వాత హారతి అయితే ఇస్తారండి. గుడి నుండి ఎడమ వైపుకు వెళ్తే కనుక మనం వెంగమాంబ అన్నదాన సత్రానికి అయితే వెళ్తామండి. మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఈ వైపుగా వెళ్ళాలండి. వచ్చేసామండి. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే తరిగొండ వెంగమాంబ గారి అన్న ప్రసాద కేంద్రానికి అయితే వచ్చేసామండి. మనకి ఇక్కడ అయితే ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు టిఫిన్ అయితే అవైలబుల్గా ఉంటుందండి. ఆ తర్వాత 10 గంటల నుంచి లంచ్ స్టార్ట్ అయిపోతుందండి. 4 గంటల వరకు కూడా లంచ్ అయితే మనకి అందిస్తారు. ఆ తర్వాత 5 గంటల నుంచి 10:30 వరకు కూడా మనకి డిన్నర్ అయితే అందిస్తారండి. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎన్ని రోజులున్నా అక్కడే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఈ ఏరియా కూడా ఫుడ్కి షాపింగ్కి చాలా బాగుంటుందండి. అన్నప్రసాద కేంద్రంలో భోంచేసి వచ్చిన తర్వాత
మనకి డైరీస్, క్యాలెండర్స్ అయితే అమ్ముతారండి. అదేనండి, స్వామివారి ఫోటో ప్రింట్తో ఉన్న డైరీస్, క్యాలెండర్స్ అయితే ఉంటాయి కదండి, అవి కావాలనుకుంటే కనుక మీరు ఇక్కడైతే తీసుకోవచ్చు. ఇంకా ఈ స్ట్రీట్ అంతా కూడా ఫుడ్ అండ్ షాపింగేనండి. ఒకసారి నాతో పాటు మీరు కూడా చూసేయండి. చూసారు కదండి, ఇదంతా షాపింగేనండి. మనం షాపింగ్ చేసుకోవాలంటే చాలా ఈజీగా చేసుకోవచ్చండి గుడి దగ్గరలో, ఈ స్పాట్లో అయితే కనుక. ఇంకా భోజనానికి అయితే వెళ్ళాం, వచ్చేయండి. ఇక్కడ ఖచ్చితంగా నార్మల్ డేస్లో అయితే 1,90,000 నుంచి 2,00,000 మంది వరకు కూడా భోజనం చేస్తారండి డైలీ. ఇంకా ఫెస్టివల్ డేస్లో అయితే 2,00,000 పైనేనండి. ఎంతమంది భక్తులకు కూడా 10 టన్నుల నుంచి 12 టన్నుల వరకు రైస్ అయితే సప్లై అవుతుందంటండి. ఇది నిజంగా చాలా గొప్ప విశేషం అండి. ఇంతమందికి ఫుడ్ సప్లై చేయడం అంటే మామూలు విషయం కాదండి. అంతా స్వామివారి కృప. నిజంగా తిరుపతి అంటేనే ఏదో మ్యాజిక్ ఉందండి. అక్కడికి వెళ్తే మనకున్న నెగిటివ్ వైబ్ అంతా పోతుందండి. ఇంకా తిరుపతి కొండ మీద నైట్ స్టే స్వామివారి టెంపుల్ ముందు అయితే చాలా బాగుంటుందండి. వీళ్ళందరూ కూడా శ్రీవారి సేవకు వచ్చిన సేవకులండి. మీరు కూడా చూసేయండి, ఎంత బాధ్యతగా, ఎంత ఇష్టంగా చేస్తారండి వీళ్ళ సేవ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.